రైనీ సీజన్ వచ్చిందంటే చాలు బోడ కాకరకాయల సీజన్ వచ్చినట్టే కదా. ఇవైతే దొరికాయంటే చాలండి, మాకైతే 2-3 డేస్కి ఒక్కసారి అయితే ఇది పక్కా ఉండాల్సిందే అనమాట. ఇంట్లో మా వారికి బాగా ఇష్టం అనమాట, ఇంక అందుకని చెప్పేసి అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇంకా నేను కూడా తెచ్చిన ప్రతిసారి అయితే నార్మల్గా ఉండకుండా కొద్ది డిఫరెంట్గా అయితే వండుతాను. అంటే ఒకసారి ఫ్రై, ఒకసారి పులుసు అలా చేస్తాను. ఇప్పుడైతే పులుసు చేస్తాను అనమాట. ముందుగా అయితే నువ్వులు, దాల్చిన చెక్క, ఇలాచి కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, అలానే ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత బోడకాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మగ్గించుకోవాలి. అలా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అలానే కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత అయితే మనం అరగంట పాటు నానబెట్టుకున్న చింతపండుని అయితే ఇలా పల్ప్ తీసుకొని అయితే వేసేసుకోవాలి. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే దంచి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకొని కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా గరం మసాలా వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.